అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పూజ గది ఏ దిక్కున ఉండాలి, ఏ దిక్కున ఉండకూడదు అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్న జీవన శైలిలో పూజ గది చాలా ట్రెండీగా కట్టుకుంటారు. నచ్చినట్టు ఏ దిక్కున పడితే ఆ దిక్కున కట్టుకుంటారు. అయితే వాస్తుశాస్త్రం ఇది తప్పు అని చెబుతుంది. అయితే ఇది ఏ దిశలో ఉండాలి? అసలు వాస్తు ప్రకారం దేవుని పూజా మందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని వాస్తుశాస్త్రంలో వివరంగా చెప్పారు. పూజా మందిరాన్ని సరైన దిశలో ఉంచి దైవాన్ని పూజించినట్లయితే ఆ గృహంలోని వారికి ఆరోగ్యం, సంపద, ఆనందం తప్పక కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. వాస్తు ప్రకారం అదృష్ట దిశ అంటే ఈశాన్య దిశ అని వాస్తుశాస్త్రంలో పరిగణించబడుతుంది. పూజా మందిరాన్ని ఉంచడానికి ఇది గొప్ప దిశ. ఉదయించే సూర్యునికి, ఇంద్రునికి దిక్కు కనుక తూర్పు ముఖంగా ప్రార్థించడం అదృష్టం, పురోగతిని తెస్తుంది. పడమటి వైపు ముఖం పెట్టడం వల్ల డబ్బును ఆకర్షిస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షించడానికి ప్రార్థిస్తున్నప్పుడు ఉత్తర దిశ కూడా మంచిదే. పూజ చేసేటప్పుడు వాస్తు ప్రకారం దక్షిణం వైపు చూడమని సలహా ఇవ్వలేదు. అనుకూల పరిణామాలను నివారించడానికి మందిరాన్ని దక్షిణ దిశలో ఉంచడం మానుకోవాలి. పూజా గదిలో విగ్రహాలను ఉంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రతికూల ప్రభావాలను కలిగించే విధంగా విగ్రహాలను నేలపై ఉంచకూడదని వాస్తు సూచిస్తుంది. దేవతా విగ్రహాలు ఇంట్లో పెద్ద దేవతా విగ్రహాలను ఉంచకూడదు, ఎందుకంటే ఇది అశుభమైనది. విగ్రహ పరిమాణం తప్పనిసరిగా 7 అంగుళాల లోపు ఉండాలి. పూజ గదిలో బోలుగా ఉన్న దేవతా విగ్రహాలను ఉంచకూడదు. కళగా ఉన్న దేవతా విగ్రహాలను మాత్రమే ఉంచుకోవాలి. అదృష్టాన్ని ఆకర్షించడానికి పూజ గదిలో తప్పకుండా స్థలాన్ని శుద్ధి చేయాలి. దైవిక వాతావరణాన్ని అందించడానికి సువాసన గల అగరబత్తులు, ధూపం వేయాలి. మందిరంలో విగ్రహాల క్రింద ఎర్రటి వస్త్రాన్ని ఉంచడం మంచిది. పూజ గదిలో ఎడమ మూలలో గంట ఉంచాలి. వాస్తు ప్రకారం గంట శబ్దం ప్రతికూల శక్తిని తిప్పికొడుతుంది. పూజ గది నేలను తప్పనిసరిగా ముగ్గుతో అలంకరించాలి, ఎందుకంటే ఇది శుభప్రదంగా చెప్పబడుతుంది. అలాగే పూజ గదిలో రాగి, ఇత్తడి, వెండి విగ్రహాలు లేదా వెండి పూజ వస్తువులు ఉంచడం శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో పూజ మందిరం దిశతో పాటు గోడలను ఆకర్షించే విధంగా రంగులను ఉపయోగించడం ద్వారా పూజ గది ప్రశాంతతనిస్తుంది. వాస్తు ప్రకారం ఏ రంగులు ఉండాలంటే తెలుపు, లేత నీలం, లేత గోధుమ రంగు, నారింజ, లావెండర్, లేత పసుపు రంగులను ఉపయోగించాలి. ఇవి ప్రశాంతతతో పాటు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తెస్తాయని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.